హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఇక ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే కొట్టాయం నుంచి అలపి వరకు అయితే కేరళ ఆర్టీసీలో అయితే మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కొట్టాయం రైల్వే స్టేషన్ నుంచి అయితే కేరళ ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 3 కిలోమీటర్స్కి అయితే నేనైతే 50 రూపీస్ ఇచ్చి అయితే ఆటో అయితే తీసుకున్నాను. షేరింగ్లో అయితే 20 రూపీస్లో వచ్చేసారు ఆటో వాళ్ళు. కాకపోతే నేను సింగిల్ పర్సన్ ఉన్నా కాబట్టి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్నది కొట్టాయం బస్ స్టాండ్. అయితే రైల్వే స్టేషన్ నుంచి మీరు ఆటో తీసుకుంటే మాత్రం వాళ్ళకి క్లారిటీగా గవర్నమెంట్ ఆర్టీసీ బస్ స్టాండ్ అని చెప్పండి. ఎందుకంటే కొట్టాయంలో 2 బస్ స్టాండ్స్ అయితే ఉంటాయి. ఒకటి రైల్వే స్టేషన్ పక్కనే ప్రైవేట్ బస్ స్టాండ్ అయితే ఉంటుంది, ఇంకోటి అయితే 3 కిలోమీటర్స్ బయట గవర్నమెంట్ బస్ స్టాప్ అయితే ఉంటుంది. నాకైతే ఎదురుగా అయితే అల్లపి బస్ అయితే కనిపిస్తుంది. ఆ బస్ అయితే ఎక్కి కూర్చున్నాను. నేనైతే 64 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేశారు కొట్టాయం నుంచి అల్లపి వరకు అయితే. ఇక్కడ నేను అల్లపి ఎందుకు వెళ్తున్నాను అనేది అయితే ముందు మీకు చెప్తాను. నేనైతే సోలోగా అయితే శబరిమలకి అయితే వచ్చాను. శబరిమలలో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని, అలాగే ఎర్రమెల్లిలో దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్లో అయితే నైట్ కొట్టాయం వచ్చి అక్కడ స్టే చేసి ఇప్పుడు మార్నింగ్ అయితే కొట్టాయం నుంచి అయితే అల్లపికి అయితే వెళ్తున్నాను. నాకు హైదరాబాద్ ట్రైన్కి ఇంకో 1 డే అయితే ఉంది. నెక్స్ట్ డే అయితే ట్రైన్ ఉంది నాకు హైదరాబాద్, కాబట్టి ఈ డే మొత్తం వేస్ట్ అవుతుంది. అందుకని నేనైతే అల్లపికి అయితే వెళ్తున్నాను. అల్లపిలో అయితే బోట్ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే అల్లపికి అయితే వెళ్తున్నాను. కొట్టాయం నుంచి అల్లపి అయితే 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వయా చెంగనచెర్రి అయితే వెళ్తుంది ఈ బస్ అయితే. చెంగనచెర్రి వరకు అయితే మనకు రెగ్యులర్ రూట్గానే అనిపిస్తుంది ఈ బస్ జర్నీ. కాకపోతే చెంగనచెర్రి నుంచి అల్లపి వరకు అయితే చాలా సూపర్ ఉంటుంది బస్ జర్నీ అయితే. ఈ బస్ స్టాండ్ బయట అయితే నాకైతే ఈ బిల్డింగ్ అయితే చాలా అట్రాక్ట్ చేసింది. ఏదో పెద్ద షిప్ లాగా అయితే కట్టారు చూడండి, చాలా బాగుంది కదా షిప్ లాగా బిల్డింగ్ అయితే. ఈ ఒక్క బిల్డింగ్ అనే కాదు, కేరళలో హౌసెస్ అయితే చాలా అట్రాక్టివ్గా చాలా సూపర్ డిజైన్తో అయితే ఉంటాయి. చాలా బాగుంటాయి కేరళలో హౌసెస్ అయితే. వాళ్ళ ఇల్లు ఎంత పెద్దగా ఉంటుందో మళ్ళీ వాళ్ళకి గార్డెన్ కూడా వాళ్ళ ఇంటి కంటే డబుల్ పెద్దగా ఉంటుంది. ఎటు చూసినా ఇంట్లో చుట్టూ చెట్లే ఉంటాయి, సూపర్గా ఉంటాయి వాళ్ళ ఇల్లు అయితే. చలో ఇక మన బస్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బస్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకో 2 అవర్స్లో అయితే నేనైతే అల్లపికి అయితే చేరుకుంటాను. ఇక అల్లపిలో బోట్ రైడ్స్ అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా పెడతాను, నెక్స్ట్ చూడండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే. ఇంతకుముందు నా వీడియోస్ కూడా చూడండి నా ఛానల్లో. ఇప్పుడంటే అల్లపికి బస్సులో వెళ్తున్నాను, కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం అల్లపి నుంచి కొట్టాయం వరకు అయితే నేనైతే బోట్లోనే వద్దామనుకుంటున్నాను. చూద్దాం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అసలు. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇదే కొట్టాయం బోట్ జెట్టి పాయింట్ అయితే. అల్లపి నుంచి అయితే బోట్లో వస్తే ఇక్కడైతే దిగాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా లేదంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా ఆటో వాళ్ళు అయితే 100 రూపీస్ కంటే తక్కువ అయితే అడగట్లేదు. ట్రాన్స్పోర్టేషన్ ఒకటి కొంచెం ఇబ్బంది ఉంది ఇక్కడ నుంచి అక్కడికి దాకా వెళ్ళడానికి అయితే. ఈ కేరళలో నాకు నచ్చిన విషయం ఏంటంటే రోడ్లు చిన్నగా ఉన్నా కానీ అసలు ట్రాఫిక్ జామ్ అనేది అయితే ఉండదు. ఆల్మోస్ట్ 3 to 4 డేస్ నుంచి అయితే కేరళలో తిరుగుతున్నాను. అస్సలు ఎక్కడ ఇంత ట్రాఫిక్ జామ్ అయినట్టయితే చూడలేదు నేను. ఎక్కడ 5 మినిట్స్ కూడా వెయిట్ చేయలేదు రోడ్ల పైన అయితే. అంత ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది కేరళలో. ఇక కేరళ విషయానికి వస్తే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి అయితే కేరళ స్టేట్ అయితే చాలా రిచ్గా అయితే ఉంటుంది. చాలా హౌసెస్ కూడా చాలా రిచ్గా అయితే ఉంటాయి. ఆ హౌసెస్ ముంగట అయితే ఒక్కొక్క ఇంటి ముంగట అయితే 3-4 కార్లు అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది కేరళ స్టేట్ అయితే అసలు చూడడానికి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకైతే వాటర్ అయితే చాలా ఎక్కువ. ఎటు చూసిన వాటరే కనిపిస్తుంది కేరళ స్టేట్ మొత్తం. అసలు ఒక సగం కేరళ మొత్తం వాటర్లోనే జీవిస్తారు వీళ్ళైతే. చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో, బోట్ రైడ్ చేస్తాను కదా అందులో చూపిస్తాను వాళ్ళ హౌసెస్ కానీ వాళ్ళ లివింగ్ ఎలా ఉంటుంది అనేది. కేరళలో అయితే చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. చాలామంది అయితే కేరళని అయితే విజిట్ చేయడానికి అయితే వస్తారు. కేరళనే ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్లా ఉంటుంది. మనకి ఒక విలేజ్లో ఈవినింగ్ టైం అలా వెళ్ళి టైం స్పెండ్ చేయడానికి పార్క్ అయితే ఎలా ఉంటుందో, అలాగే ఇండియా అనే ఒక విలేజ్కి అయితే కేరళ అనేది ఒక పార్క్ లాంటిది. ఇండియాలో మొత్తంలో ఎవరైనా సరే ముందుగా ఒక టూర్ ప్లాన్ చేద్దామంటే అది మాత్రం కేరళకే ఉంటుంది. అంత బాగుంటుంది కేరళ అయితే. ఇక కొట్టాయం జిల్లాలోని మరో సిటీకి అయితే చేరుకున్నాం, చెంగనచెర్రికి అయితే చేరుకున్నాం ఇప్పుడైతే.
ఈ కనిపిస్తున్నది అయితే మనకైతే చెంగనచెర్రి. చెంగనచెర్రి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ. చాలా పెద్దగా అయితే ఉంటుంది చెంగనచెర్రి సిటీ కూడా. మనకు ఎదురుగా కనిపిస్తున్నది అయితే చెంగనచెర్రి బస్ స్టాండ్. బస్ స్టాండ్కి ఆనుకునే చెంగనచెర్రి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది ఇక్కడ. చూడండి వీళ్ళ రోడ్ల పరిస్థితి. అసలు చిన్న చిన్న గల్లీల నుంచి ఆర్టీసీ బస్సులు అయితే వెళ్ళిపోతున్నాయి. ముందర నుంచి ఏదైనా వెహికల్ వస్తే ఆగాల్సిందే, అంత చిన్న గల్లీ ఉంది ఇదైతే. ఇదైతే చెంగనచెర్రిలో రెండో బస్ స్టాండ్. దీన్ని అయితే పెరున్న బస్ స్టాండ్ అని అయితే అంటారు. ఇదైతే 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ చెంగనచెర్రి నుంచి, గవర్నమెంట్ బస్ స్టాండ్ నుంచి అయితే. ఇక్కడ నుంచి ఇక అలపి వరకు అయితే అదిరిపోతాయి వ్యూస్ అయితే. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చలో ఇక మీరైతే వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ వాటర్ అయితే చెంగనచెర్రి నుంచి స్టార్ట్ అయితే అల్లప్పి వరకు అయితే ఎక్కడ ఇంత స్కిప్ చేయకుండా రోడ్ ఎంత ఉందో, రోడ్ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు అయితే ఉంటాయి వాటరు. ఆ వాటర్ అవతల మళ్ళీ ఒక లైన్లో అయితే హౌసెస్ అయితే ఉన్నాయి, మీరైతే చూడొచ్చు.
అవతల వైపు హౌసెస్లో ఉన్న వాళ్ళకి అవతల నుంచి యువతల సైడ్కి రావడానికి అయితే చిన్న చిన్న బ్రిడ్జెస్ లాగా అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు మధ్యలో. ఈ బ్రిడ్జ్ పై నుంచి అయితే మీకైతే క్లియర్ వ్యూ అయితే కనిపిస్తుంది అవతల సైడ్ ఇళ్ళు ఎలా ఉన్నాయి అనేది. ఇక వాళ్ళ దగ్గర అయితే చిన్న చిన్న బోట్స్ కూడా ఉన్నాయి ఆ వాటర్లో అటు ఇటు తిరగడానికి అయితే. ఇక ఈ ఎదురుగా అయితే చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, వాళ్ళకైతే అవతల నుంచి యువతల సైడ్ రావడానికి, వెహికల్స్ రావడానికి అండ్ పర్సన్స్ అలాగే రావడానికి ఇలా ఈ రోడ్ వెంబడి మొత్తం ఈ బ్రిడ్జెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్నగా అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోస్ అయితే. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది, ఇంకొన్ని వీడియోలు చేయడానికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే మీరైతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, అలాగే గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి నేను కొత్త వీడియో పెట్టగానే మీ దగ్గర దాకా అయితే రావడానికి. అలాగే నా ఛానల్లో ఇంతకుముందు ఉన్న వీడియోలు కూడా చూడండి, మీకైతే నచ్చుతాయి వీడియోస్ అయితే. వీడియోస్ చూడడానికి కొంచెం పెద్దగా ఉన్నా బోరింగ్గా ఉన్నా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ క్లారిటీతో ఇస్తాను నేనైతే. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే చూడాలని కోరుకుంటున్నాను నేనైతే. నా వీడియోస్ ఎలా ఉంటాయంటే మీరు అక్కడి వరకు వెళ్ళి చూసినా ఏదో ఒక లొకేషన్ మిస్ అవుతుండొచ్చు, కానీ నా వీడియోస్ చూస్తే మాత్రం ప్రతి ఒక్క లొకేషన్ అయితే వీడియోలో ఉంటుంది. అలా ఉంటాయి నా వీడియోస్ అయితే, ఏ ఒక్క లొకేషన్ కూడా మిస్ కాకుండా. సో అందుకోసమే నా వీడియోస్ అయితే కొంచెం లెంతీగా ఉంటాయి. అందుకోసమే మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోస్ అయితే. అల్లెప్పికి మెయిన్ అట్రాక్షన్ అయితే బోట్ రైడ్స్. ఆ బోట్ రైడ్స్ కోసం అయితే ఎక్కడెక్కడి నుంచో అయితే అల్లెప్పికి అయితే వస్తుంటారు చాలామంది అయితే. వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇదైతే అల్లెప్పి అయితే కేరళలో. బోట్ రైడ్స్ అలాగే బీచెస్ చాలా వరకు అయితే చాలా బాగుంటాయి. I am who I'm meant to be. I am who I'm meant to be. Over and out again. My future needed clarity, so I could see how you react, how you react to me. So much differently. I am different. Every time that I look back, I see my fortune. But you react to me. We are reacting so much differently. Doubted all that I could do, knowing what I need to do. All I can say, the word is thank you. I think is what you need to push away from the shore, amongst the waves, exactly where I wanna be. I am where I wanna be. Remember the start, when my future needed clarity. Yes, I needed clarity, so I could see how you'd react, how you'd react to me. So much differently. అంత వాటర్లో కూడా హౌసెస్ అయితే చాలా అద్భుతంగా అయితే కట్టారు వాళ్ళైతే. చూడండి ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క డైమండ్లో ఉన్నాయి హౌసెస్ అయితే. చాలా సూపర్గా అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు హౌసెస్ని అయితే. అక్కడైతే చూడండి ఒక చిన్న ఐలాండ్ లాగా అయితే ఉంది. అందులో నాకు తెలిసి వన్ ఆర్ టూ హౌసెస్ అయితే ఉన్నాయి. చుట్టూ కొబ్బరి చెట్లతో ఆ వాటర్ మధ్యలో అయితే అద్దిరిపోయింది లొకేషన్ అయితే అది.
అక్కడ ఉండే వాళ్ళకి ఇంకెలా ఉంటుందో, నాకు అక్కడ నుంచి చూస్తూనే, ఇంత దూరం నుంచి చూస్తేనే అలా ఉందంటే అక్కడ దగ్గర ఉండే వాళ్ళకైతే ఇంకా సూపర్గా అయితే అనిపిస్తుండొచ్చు. చెంగనచరి దాటినప్పటి నుంచి అయితే ఎటువైపు చూసినా వాటర్ అయితే కనిపిస్తున్నాయి. దూరంగా అయితే వాటర్ మధ్యలో అయితే ఒక చర్చ్ కూడా కనిపిస్తుంది మనకైతే. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి అయితే అలెప్పికే మెయిన్ అట్రాక్షన్ అయిన హౌస్ బోట్స్. ఎక్కడెక్కడ నుంచో అదర్ కంట్రీస్ నుంచి, అదర్ స్టేట్స్ నుంచి అయితే వచ్చి ఈ హౌస్ బోట్స్లో అయితే స్టే చేస్తూ ఉంటారు. 2-3 డేస్ అయితే వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ అయితే ఈ హౌస్ బోట్స్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక ప్రజెంట్ అయితే అలెప్పికి అయితే రీచ్ అయిపోయాం. ఇక బస్ స్టాప్కి వెళ్ళేసి అక్కడ టిఫిన్ కూడా చేసేసి బోట్ రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక
ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నది బోట్ జెట్టి పాయింట్. ఇక్కడ నుంచి అయితే అన్ని బోట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను క్లారిటీగా. ఇప్పుడైతే నేనైతే ప్రజెంట్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాను. ఇంకో 100 మీటర్స్ డిస్టెన్స్లో దాకైతే బస్ స్టాండ్ అయితే ఉంది. బస్ స్టాండ్కి వెళ్ళేసి అక్కడ టిఫిన్ అయితే చేసేసి ఇక నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే బోట్ రైడ్ అయితే చూపిస్తాను మీకు. ఈ వీడియో ఇంతవరకు అయితే చూశారు కాబట్టి మీకు ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి. నచ్చకపోయినా నచ్చలేదని కామెంట్లో అయితే చెప్పండి. ఇక బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాం. ఇదే మనకు కనిపించేది అల్లప్పి బస్ స్టాండ్. అయితే అల్లప్పిని అలపూజా అని అంటారు. బస్సెస్ పైన కూడా అలపూజా అనే ఉంటుంది. సో మీరు ఎక్కడి నుంచైనా అల్లప్పికి చేరుకోవాలంటే బస్సెస్ పైన అలపూజా అని ఉంటే ఆ బస్సు ఎక్కేస్తే సరిపోతుంది. ఇక అలా బస్ దిగేసి బస్ స్టాప్ నుంచి బయటికి రాగానే ఈ అద్భుతమైన ఆర్ట్ అయితే కనిపించింది. ఆర్టిస్ట్ ఎవరో కానీ చాలా సూపర్గా అయితే ఆర్ట్ అయితే వేశాడు. చాలా రియలిస్టిక్గా ఉంది ఆర్ట్ అయితే. ఇక అలా అవన్నీ చూసుకొని నేనైతే బస్ స్టాప్కి ఆపోజిట్లో ఉన్న టిఫిన్ సెంటర్లో అయితే కేరళ స్పెషల్ అయిన అప్పంను అయితే ట్రై చేశాను. 3 అప్పమ్స్ అలాగే చెనా కర్రీ అయితే ఇచ్చాడు. 60 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది.